గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజమండ్రిలో యువ డాక్టర్ను కారుతో ఢీకొట్టి పరారైనటువంటి కేసుకు సంబంధించి ఒక బాధ కలిగించేటువంటి సమాచారం వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి డాక్టర్ ప్రియాంక మృత్యువుతో పోరాడి చనిపోయినట్టుగా ఆ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. రాజమండ్రిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రాజమండ్రి వాసులు అందరూ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అక్కడ రాజానగరంలోని ఒక పీజీ వైద్య కళాశాలలో ఈమె మొదటి సంవత్సరం చదువుతుంది డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో. 3వ తారీఖున సాయంత్రం తన ఫ్రెండ్తో కలిసి సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఎగ్జిట్ గేట్ దగ్గర వాళ్ళు గేటు దాటుతుండగా వెనక నుంచి వచ్చినటువంటి మద్యం మత్తులో అసలు కన్ను మిన్ను కానరాకుండా వచ్చినటువంటి ఇద్దరు నరరూప రాక్షసులని చెప్పాలి. వాళ్ళు హత్య చేసే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఢీ కొట్టినట్టుగా సీసీ కెమెరాలో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. ఒకసారి మీరు దృశ్యాల్లో కూడా చూస్తే అర్థమవుతుంది. వెనకాలగా వచ్చి ఒకసారి ఢీ కొట్టారు. అరే ముందు వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, కాసేపు ఆగండి అని చెప్తే ఆగలేదు. రెండోసారి మళ్ళీ ఢీ కొట్టారు. అంటే మధ్యమత్తులో ఉన్నారు, వాళ్ళకేం తెలియట్లేదు. వాళ్ళు చాలా దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించారు, కన్ను మిన్ను కాను రాకుండా. ఇక రెండుసార్లు ఢీ కొట్టిన తర్వాత మూడోసారి వేగంగా ఆ వెహికల్ మీదుగా పోనిచ్చారండి. ఎంత దురుసుగా ప్రవర్తించారో ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు నిజంగా రాక్షసులు అనాలి. వాళ్ళు అట్లా ఆ వెహికల్ మీదుగా పోవడంతో డాక్టర్ ప్రియాంక కింద పడిపోయింది. ఆమె మీద నుంచి వెహికల్ వెళ్ళింది. రోడ్డుకి తల కొట్టుకుని తల ఛిద్రమైపోయిన పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే స్పందించి లాభం లేదంటే సికింద్రాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. 2 రోజులు ఆమె మృత్యువుతో పోరాడి ఆఖరికి కన్నుమూసిన పరిస్థితుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ వైద్య కళాశాలకు సంబంధించిన ఆమె ఫ్రెండ్స్, తోటి విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ఇలాంటి నీచుల్ని కఠినంగా శిక్షించాలి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువ డాక్టర్ని చాలా దుర్మార్గంగా ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కొట్టి చంపేశారని చెప్పి చాలా బాధపడుతూ వాళ్ళందరూ కూడా పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు, అసలు అరెస్ట్ చేయడానికి కూడా ఇంత టైం ఎందుకు తీసుకున్నారు, పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఈ కేసును బట్టి అర్థమవుతోంది. ఎందుకు అని అంటే ఇది ఎప్పుడు 3వ తారీఖు జరిగింది. పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి. 2 రోజుల పాటు వాళ్ళు దొరకలా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు. ముందు జస్ట్ అట్లా సెక్షన్లో పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా. తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత అసలు ఈ ఘటన జరిగినప్పుడే వెంటనే పోలీసులు రియాక్ట్ అయిపోయి కేసులు పెట్టేసి వాళ్ళు ఎక్కడున్నారో వెతకడం, ఒక కేసుకు సంబంధించిన ఒక అప్డేట్ ఇస్తే ఎలాంటి అనుమానం ఉండేది కాదు. కానీ ఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత పోలీసులు ముందుకు వచ్చి మేము చాలా సీరియస్గా తీసుకున్నాము, వాళ్ళు కఠినంగా శిక్ష వేస్తామని చెప్పి ఈ విధంగా మాట్లాడితే ఈ 3 రోజుల పాటు ఏం చేశారు అంటే వాళ్ళని తప్పించడం కోసం, వాళ్ళని కాపాడటం కోసం ఏమైనా పోలీసులతో ఏమైనా డీల్ జరిగిందా? ఇదే ప్రశ్నిస్తున్నారు. బాధతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, ఆ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పోలీసుల్ని ఇదే తీరున ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా బాధ కలిగించే విషయం. నిజంగా ఆ ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నిజంగా కడుపు రగిలిపోతోంది, గుండె మండుతోంది. ఎందుకంటే మద్యం మత్తులో వాళ్ళు ఈ ఘటన జరగకముందు ఏం జరిగిందో కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళిద్దరూ, ఒకడేమో ఇంజనీరింగ్ స్టూడెంట్, వాడి పేరు దుష్యంత్, ఇంకొకడు విలియం ఆండ్రూ జోసెఫ్. వీడేదో అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు ఫుల్గా తాగేసి ఆ మాల్కి వచ్చారండి. ప్రసాదాదిత్య మాల్ అది. అందులో సినిమా చూడటానికి వచ్చారు. వీళ్ళు తాగేస్తున్నారు కదా, ఆ హాల్లో ఉన్నటువంటి సిబ్బంది మీరు ఫుల్గా తాగేసి వచ్చారు, తూలుతూ ఉన్నారు, మీకు సినిమా చూపించడం కరెక్ట్ కాదు, మీరు ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ సిబ్బంది చెప్పారు. మేము టికెట్ కొన్నాము, కరెక్ట్ షో టైం పడుతుంది, మేము తాగోసి వస్తే మీకేంటి, తాగి రాకపోతే మీకేంటి, మేము సినిమా చూడాల్సిందని చెప్పి అక్కడ గొడవ పెట్టుకున్నారు. లేదు మీరు వెళ్ళటానికి కుదరదు అని చెప్పి అక్కడ సిబ్బంది ఆపితే వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేసి నానా హంగామా చేశారు. కానీ అక్కడ సీరియస్గా అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ రియాక్ట్ అవడంతో ఇక చేసేదేమీ లేక పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ తీసుకొని చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చారు. అందుకే వాళ్ళు ఒకవైపు సినిమా చూపించలేదన్నటువంటి కోపం, మరోవైపు మద్యం మత్తులో ఏం చేస్తానో తెలియనటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచన. తాగేస్తున్నారు, ఫుల్గా తాగేసి అటు ఇటు తోలుతూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి డ్రైవ్ చేస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? అలాంటి వ్యక్తి అంతకు ముందే ఆ సినిమా హాల్కి సంబంధించిన సిబ్బందితో గొడవ పెట్టుకుని ఆ కోపంతో ర్యాష్గా డ్రైవ్ చేస్తే వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? అప్పుడు అదే మైండ్ సెట్తో
ఆ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చి ముందు వెహికల్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కోపంతో ఈ విధంగా ఢీకొట్టి ఒక యువ డాక్టర్ని, మంచి ర్యాంక్ ఉన్నటువంటి డాక్టరు, డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ని చాలా దుర్మార్గంగా వాడి మీద నుంచి ఆ వెహికల్ పోనించడంతో ఆమె ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా నాకైతే చాలా బాధ కలుగుతుందండి. ఆ కుటుంబ సభ్యులు కడుపు కోత ఎవరు తీరుస్తారో ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆమె ఈ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్గా ఒక హాస్పిటల్ పెట్టి ఆమె కెరీర్ చాలా బాగుండాలని చెప్పి ఎన్నో కలలు కన్నది ఆమె. మంచిగా ఓన్గా హాస్పిటల్ పెట్టుకొని మంచిగా ఆ కెరీర్లో ముందుకు పోవాలని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంది, ప్లాన్ చేసుకుంది. కానీ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి. ఇద్దరు తాగుబోతుల చేతిలో హత్య గావించబడింది. నిజంగా ఆ రాజమండ్రిలో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి అనుకోలేదు. ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఇంకా సీరియస్గా సెక్షన్స్ పెట్టి వాళ్ళు ఇంకా జీవితంలో బయటకు రాకుండా చూడాలండి. అంటే మేము తాగేసి రోడ్ల మీదకి వచ్చి ఎవరినైనా చంపేస్తాం అని అనుకుంటే నిజంగా ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద చాలా కఠినంగా శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ జీవితంలో వాళ్ళు మద్యం సేవించే రోడ్ల మీదకి రాకుండా చేయాలి. అలా చేయాలంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి. వీళ్ళని కఠినంగా శిక్షించాలంటే వీళ్ళని జైల్లో పెట్టి 3 పూట్ల మేపకుండా వాళ్ళకి ఇంకా అసలు బయటికి రావద్దు, వాళ్ళకి అసలు బెయిల్ రావద్దు, ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పోలీసులు మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో చూడాలి. ఆ వెహికల్ని కూడా అదుపులోకి తీసేసుకున్నాం, వాళ్ళిద్దరిని కూడా మేము అరెస్ట్ చేసి జైల్లో వేసాం, ఇవి చెప్తున్నారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇలాంటి నిర్లక్ష్యపు వెధవల వల్ల అమాయకులైనటువంటి ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు రోడ్డు ప్రమాదం అంటే రోడ్డు మీద వెళ్తుంటే సడన్గా ఏదైనా అడ్డం వచ్చి అట్లా ఢీకుందేమో అనుకుంటే అలా కూడా కాదు. ఉద్దేశపూర్వకంగా ముందు వెహికల్ ఉంది, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మనకి వీళ్ళు సినిమా చూపించలేదు, ఇక మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దామని చెప్పి ఆ కోపంతో వాళ్ళు బయటకు పోతుంటూ ఎదురుగా వెహికల్ కనిపిస్తోంది. ఆ సైకోలు కదా వాళ్ళు, తాగేస్తున్నటువంటి నరరూప రాక్షసులు కదా వాళ్ళు, మనల్ని ఎవడేం పీకుతాడులే అనే ఉద్దేశంతో వాళ్ళు అలాంటి ఆలోచన విధానంతో ఉన్నారు. డెఫినెట్గా ఈ వీడియో మీద ప్రతి ఒక్కరూ రియాక్ట్ కండి. ఒక యువ డాక్టర్ని కారుతో ఢీకొట్టి చంపినటువంటి ఈ కేసుకు సంబంధించి నిజంగా ఆ నిందితుల్ని ఏం చేస్తే కరెక్ట్ అండి? ఇంకొకటి తాగి రోడ్డు మీద ర్యాష్ డ్రైవ్ చేయకుండా ఉండాలంటే పోలీసులు ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పండి? ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోత చిన్నప్పటి నుంచి చదివించి ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఇంకా ఎంత నరకం అనుభవిస్తారు భవిష్యత్ అంతా. పోయినటువంటి తమ కూతుర్ని తలుచుకుంటూ అది కూడా ఒక దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి ఆ కూతురు మరణాన్ని చూస్తూ ఆ సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది ఎంత దారుణంగా వాడు కారు మీద నుంచి పోయినిచ్చాడు అన్నది. సో డెఫినెట్గా ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గులు ఎలాంటి శిక్ష ఇస్తే కరెక్టో మీరు రెస్పాండ్ అవ్వండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.